దేవుడు మీతోనే మోషే గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాడు అండి. దేవుడు వాక్యలో చూస్తే మోషేకి తను ఎవరో తెలుసుకున్నాడంట. తెలుసుకున్న తర్వాత తనలో అధిక సంవత్సరములుగా ఒకలాంటి భయము. ఒక రోజు ఏం జరిగిందంటే చదువుదామా, వాక్యంలోకి వెళ్దామా? నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 2 వర్స్ 11 and 12. ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. దేవుని వాక్యలో చూస్తానండి, ఇక్కడ మోషే ఈ కార్యాన్ని చేసి వెళ్ళిపోయాడు. ఆయన జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు. 40 సంవత్సరాలు జీవించాడు. దేవుడు వచ్చాడు. దేవుడు మోషే ఆ పొద దగ్గరకు వస్తాము చూసి, మోషే మోషే అక్కడ దేవుడు మాట్లాడతాం ప్రారంభం. ఏమని మాట్లాడారో మనకు అందరూ తెలుసు, కానీ ఐ విల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఒక్కసారి ఆ వాక్యం చదువుదామా? నిర్గమకాండము 3:9 నుండి చదువుదామండి. ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెనను. దాని తర్వాత చూస్తే 4:1 చదువుతారా అండి? అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరూ అని ఉత్తరం ఇచ్చాను. ఆయన వాదిస్తున్నాడు దేవుడితో. ఈరోజు ఇక్కడ ఎవరైనా వాదించేవారు ఉన్నారా? ఆల్వేస్ రిమెంబర్, ఇన్సెక్యూరిటీ టాక్స్ ఫియర్. ఇక్కడ చూస్తే దేవుడు తన ప్రతిస్పందన చెప్తున్నాడు. నేను నీ తోడుంటాను మోషే, నేను ఇది చేస్తాను మోషే, నేను అది చేస్తాను మోషే. దానికి వారు అసలు నమ్మరంటే దేవుడు అడిగాడు, నీ దగ్గర ఏముంది? కర్ర ఉంది. కర్ర కిందకి ఏమైంది మీరు చెప్పండి. తెలుసా అందరికీ? చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, అందుకని చెప్తున్నా. కర్ర కిందకి వస్తే పాము అయిందంట. పట్టుకో పట్టుకో అంటే అమ్మో భయం అన్నాడా? కర్ర కిందకి వేసిన పాముని చూసినట్టు పరిగెత్తాడా? అంటే పిరికోడు కాదు, అంత భయం లేదు. పట్టుకుంటే పట్టుకున్నాడంట. నెక్స్ట్ ఏం చేయమన్నాడు తెలుసా? నీ చెయ్యి ఎత్తు చూడు, ఏముంది చెయ్యి చూస్తానికి. తీసి నీ వస్త్రం కోట్లాటకు పెట్టు, బయటిది కుష్ఠరోగం. దేవుడు మళ్ళీ లాటకు పెట్టు. ఒక్కసారి పెట్టమన్న దానికి కుష్ఠరోగం వచ్చింది. రెండోసారి పెడితే ఏమవుతుందో భయం వేస్తుంది. నో పెట్టాడంట. పెట్టి బయటికి తీసిన వెంటనే ఏమైంది? చెయ్యి మళ్ళీ మామూలైంది. దేవుడు ప్రతి ఒక్క సూచనని చూపించాడు ఆయనకి. ఆయన తోడున్నాడని. దేవుడు ఆయన తోడున్నాడని. దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నమ్మకపోతే చూసిన దాన్ని బట్టి నమ్ముతారు. ఎందుకంటే నేను నీ తోడున్నానంటే ఐ షో యూ ఎవిడెన్సెస్ దట్ ఐఎమ్ విత్ యూ. నీకు రుజువులు చూపించా దేవుడు. నేను ఇక్కడ ఎంతమంది నిజంగా మీ తోడు దేవుడు ఉన్నాడని చెప్పగలిగిన వారు ఉన్నారు? హల్లెలూయా చెప్తారా? ఏంటి రుజువు చూపిస్తారు? షో మీ ఎన్ ఎవిడెన్స్. Because we have so much of a slogan saying God is with me always. Where? Show me an evidence. Show me things in life that you can say, testify, this is because God is with me, I am pure. ఈ రోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే దేవుడు నా తోడని నన్ను ఇంట్లో తప్పించాడు. దేవుడు నన్ను సజీవ లెక్కలు ఉంచాడు. ఈ రోగానికి నా పని అయిపోయిందంటే దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ జబ్బుకి నా అంతమంతే దేవుడు నన్ను బ్రతికించాడు. ఇదిగో ఈ విషయంలో నేను కోల్పోయాను, కొట్టుకుపోయాను, అయిపోయింది నా సంగతి అన్నప్పుడు దేవుడు నన్ను లేపాడు. చెప్పగలరా? ఎంతమందికి ఒక సాక్ష్యం ఉందో? హల్లెలూయా చెప్పండి. దట్ ఈస్ ద ఎవిడెన్స్ గాడ్ ఇస్ విత్ యూ. ఆ ఎవిడెన్స్ ఉన్నవారు నమ్మకం ఏది? ద వే యు లివ్. మీరు జీవించే విధానం ఏంటి? ఎందుకంటే అనేక సార్లు ఇన్సెక్యూరిటీ ఉన్న వారికి కనబడదండి. కళ్ళు కనబడడం అంటే దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసి చూపించినా కూడా ఇంకా నువ్వు ఉన్నావా? ఈరోజు ఇక్కడ ఉన్న మీరు అందరూ టెస్ట్ పని చెప్పమంటే అందరూ చెప్తున్నారు. దేవుడు మీ తోడు ఉన్నాడు అనేదానికి నిశ్చయత నిజంగా కలిగి ఉన్నారా? మరి ఎందుకు ఇన్సెక్యూర్? రేపు నా ఉద్యోగం ఉంటుందో పోతుందో, డాక్టర్ ఇలా అన్నారు, నాకు మళ్ళీ ఏమవుతుందో, ఈ రిపోర్ట్ ఏమొస్తుందో, ఈ బ్రతుకు ఏమవుతుందో, ఈ వ్యాపారం ఏమవుతుందో, అందరు పోయిందంట, నాది కూడా పోతుంది ఏమో. వై ఆర్ యూ సో ఇన్సెక్యూర్ ఇఫ్ యూ రియలీ బిలీవ్ గాడ్ ఇస్ విత్ యూ? అందరు బయటికి నుంచి వచ్చేస్తున్నారంట. నేను ఎక్కడ వెళ్తాను ఇప్పుడు? ఏ దేవుడు లేడా? దేవుడు నీ తోడు అంటే నీ మార్గాన్ని సరళం పరిచేది ఆయనే. దట్ ఈస్ అ సూపర్ న్యాచురల్ ఫేవర్. దేవుడు అక్కడ చూస్తే మోషే ఏమంటాడు తెలుసా? నెక్స్ట్ మొదటి 2 సార్లు కసురుకున్నాడు దేవుని మీద. అంతే. 2 times ప్రొటెస్టెడ్ అని ఉంటుంది బైబిల్లో. నేనెవరిని? నా మాట వినరు, వాళ్ళు నమ్మరు. కసురు
ఎప్పుడైతే దేవుడు రుజువులు చూపించి అన్నీ చెప్పి ఆయన కసిరేటప్పుడల్లా దేవుడు మెల్లగా మాట్లాడుతున్నాడు. నాన్న బాబు ఇట్లా కాదమ్మా, అయ్యా నాన్న తండ్రి ఇట్లా కాదమ్మా, అన్నీ చెప్పుకుంటున్నాడు దేవుడు. ఈయన నెక్స్ట్ ఏంటి తెలుసా? కసురుతల. ఇప్పుడు బెగ్ చేస్తున్నాడు, ఇప్పుడు వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు తెలుసా? 4:10 ఉంటుంది. బట్ మోసెస్ ప్లీడెడ్ విత్ ద లార్డ్. మొదటి 2 సార్లు మోసెస్ ప్రొటెస్టెడ్. మూడోసారికి వచ్చేటప్పుడు మోసెస్ ప్లీడెడ్, వేడుకుంటున్నాడంట. ప్రభువా నేను ఏది చెప్పినా నువ్వు చేసి చూపించేస్తావు, అర్థమవుతుంది. కానీ ప్రభువా నాకు మాట్లాడటం సరిగా రాదయ్యా, ఏది ఎట్లా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలీదు ప్రభువా, నేను అంత బుర్ర కలిగిన వాడిని కాదయ్యా మాట్లాడటానికి. ఐ కెనాట్, నాకు ఇంకా నెత్తుంది తెలీదా, నేను అన్నదప్పటికి అయిపోతుంది ప్రభువా, నేను చేయలేను, నాకు మాటలు లేవు. అసలు నిజంగా మోషేకి మాట్లాడుతాను రాదా? బైబిల్లో చూద్దాం. అపోస్తల కార్యాలు 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మోషే ఐగుప్తులో సకల విద్యని అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. ఎవరు చెప్తున్నారు? స్టెఫెన్ చెప్తున్నాడు. అక్కడ చూస్తే అన్నిట్లో ప్రవీణుడిగా ఎదిగాడు. హీ వాజ్ బోత్ పవర్ఫుల్ ఇన్ స్పీచ్ అండ్ హిస్ యాక్షన్స్. రెండిట్లో శక్తి కలిగిన వ్యక్తి. ఇంత చదివిన వ్యక్తి, ఇంత తెలిసిన వ్యక్తి, ఎలాగ తేల్చాలని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి, దేవా, ఓ లార్డ్, ఐఎమ్ నాట్ వెరీ గుడ్ విత్ వర్డ్స్, ఐ నెవర్ బీన్, ఐ am నాట్ నౌ, ఈవెన్ దో యూ హ్యావ్ స్పోకెన్ టు మీ, ఐ గెట్ టంగ్ టైడ్ అండ్ మై వర్డ్స్ గెట్ ట్యాంగిల్డ్. నాకు రాదు ప్రభువా. ఎవరికి చెప్తున్నాను? తమిళ్లో మంచి డైలాగ్ ఉంటుంది, యారు కాదుల పువ్వు ఎగర, ఎవరు చూడ పువ్వు పెడుతున్నావు అని అర్థం. తెలియనోడికి చెప్పు, నమ్మేస్తాడు. తెలియనోడి దానికి బెబ్బే అని నమ్మేస్తాడు. నీ తల్లి గర్భంలో నువ్వు రూపించబడతా ముందే నిన్ను ఎరిగిన దేవుడు ఆయన ముందుకు వచ్చి నువ్వు చెప్తున్నావు అది, మరలా అంతసేపు దబాయించినోడు ఇప్పుడు ప్లీజింగ్ ప్రభువా నాకు రాదు ప్రభువా. దేవుడు నమ్మేశాడులే. ఈరోజు చాలా మంది కూడా దేవుడు చెప్పిన కార్యం చేయమంటే, ప్రభువా నాకు చేత కాదు ప్రభువా, నేను చేయలేను ప్రభువా, నాకు కుదరదు ప్రభువా, నాకు రాదు ప్రభువా. అడుగు చూడండి, 3 సార్లు మోషే దేవుడు చెప్పిన దానికి కాదనే అంటున్నాడు, కుదరదనే అంటున్నాడు, చేయననే అంటున్నాడు. దేవుడు ఎంత ఓర్పుతో ఆయనకి మాట్లాడుతూ వస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ చూస్తే దేవుడు టెంపర్ కొంచెం లేచినట్టు కనబడుతుంది. అంతసేపు నేను ఎవరిని అంటే, నేను నీ తోడున్నాను మోషే, ఎవరు నమ్మరు, నేను చూపిస్తానుగా, ఇంకో నీకు శక్తిని ఇస్తున్నాను, అధికారాన్ని ఇస్తున్నాను, ఆశ్చర్యకార్యాలు చేస్తావు నువ్వు చూడు. మూడోసారి దేవునితో అబద్ధం ఆడుతున్నాడు, నాకు రాదు అంటే దేవుడు హీటప్ అయ్యాడు. నెక్స్ట్ చదువుతారా ఆ మాట? యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? ఎవరితో మాట్లాడుతున్నాను? అసలు మనుషుడికి నోరిచ్చినోడు ఎవడు? హూ మేక్స్ ఎ పర్సన్స్ మౌత్? నోటిని చేసినోడు ఎవడు? ఇక్కడ వచ్చింది అట్లా ఉంది ఈ ట్రాన్స్లేషన్లో. ఒక నోటిని చేసినోడు ఎవర్రా? హూ డిసైడ్స్ వెదర్ ద పీపుల్ స్పీక్ ఆర్ డోంట్ స్పీక్? ఒకడు మాట్లాడాడు నిర్ణయించేది ఎవడు? ఇంకా మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టిగల వానినే గాని, గ్రుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? ఎవడు చెప్పు? ఏడు వారక తెలియదు, ఎవడికి తెలీదు? నేను చెప్తున్నా. దేవుడు అంటున్నాడు, ఇస్ ఇట్ నాట్ ఐ ద లార్డ్? నేను కాదా? నాకు తెలుసు. నువ్వు మాట్లాడతావో లేదో నాకు తెలుసు. నాకు కథలు చెప్పొద్దు. నాకు తెలుసు నీ బ్రతుకు ఏంటో, నీ జీవితం ఏంటో. ఐ నో వాట్ ఆర్ యూ కేపబుల్ ఆఫ్, బికాస్ ఐ క్రియేటెడ్ యూ. నీకు నోరిచ్చింది నేను, నువ్వు వినేలాగా చేసింది నేను, నువ్వు చూసేలాగా చేసేది నేను. నా దగ్గర చెప్పొద్దు. ఐ నో యూ ఇన్సైడ్ అవుట్. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి సాకులు చెప్పండి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, కెనాట్ హైడ్ ఎనీథింగ్. మొదటిసారి మోషే నేను కాదు, నేను ఎవరిని. రెండోసారి కుదరదు, దబాయిస్తున్నాడు. మూడోసారి బతిమలాడుతున్నాడు. నాలుగోసారి ఏమంటున్నాడు తెలుసా? లిటరల్గా మోషే నాలుగోసారి ఏమంటున్నాడు తెలుసా? దేవుడు అడిగిన దానికి మోషే అంటున్నాడు, లార్డ్ ప్లీజ్ సెండ్ ఎనీవన్ ఎల్స్. అక్కడ అదే ఉంటుంది, దన్నం ప్రభువా, నన్ను కాదు వేరెవరైనా పంపించే. అదే మనమైతే ఏం చేస్తాం?
ఎంత అడిగినా కూడా చేయవారా నువ్వు? ఇంత అడిగినా కూడా బుద్ధి లేదా నీకు? అరే నీకు శక్తినిచ్చానంటాను, నేను చేశానంటున్నాను, నేను తోడున్నానంటాను, నేను పంపిస్తున్నానంటావు. అబ్బా వేస్ట్ టైం, నా టైం వేస్ట్ నీతో. కానీ దేవుడు వదులుతలేదండి. దేవుడు వదులుతలేదు అన్నదప్పుడు కారణం ఏంటి తెలుసా? మన మనుషులు మన మాట వినకపోతే నువ్వు వినవరా అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ దేవుడు మనుషుడు కాదు. గాడ్ ఇస్ నాట్ అ మ్యాన్, గాడ్ ఇస్ ఆల్ మైటీ. హీ నోస్ ఎవ్రీ డిజైర్, ఎవ్రీ థాట్. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అంట. దేవుడు అంటాడు, మోషే నువ్వు ఇంత అలుగుతానికి అర్థం ఉందిలే, నాకు తెలుసు. నువ్వు ఇంత బాధపడతాను నాకు అర్థం ఉంది, తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. నీ గతంలో నీకు ఆశ ఉండింది, గతంలో నీకు ఆ వాంఛ ఉండింది, నీ అంతటా నువ్వు చేద్దాం అనుకున్నావు. కానీ నువ్వు చేయలేని దాన్ని బట్టి నీకు బాధ ఉంది, నీ గాయాలు ఉన్నాయి. 40 సంవత్సరాలు అయిపోయింది నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళిపోయావు అనుకున్నావు, కానీ నీ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. 40 years ఉద్యోగం అనుకున్నావు, కుటుంబం అనుకున్నావు, అన్ని సెటిల్ అనుకుంటున్నావు, కానీ నీ గాయం పచ్చిగానే ఉంది. నీలో తెలుసు నువ్వు ఎవరో తెలుసు, నువ్వు ఏంటో తెలుసు, నేను నిజమైన దేవుడు నేను తెలుసు. నీ వల్ల తట్టుకోలేకపోతున్నావు మోషే. ఐ కెన్ అండర్స్టాండ్. దాని తర్వాత ఏమైనా కౌంటర్ ఉందా చూడండి మోషే దగ్గర. అంతవరకు నేను కుదరదు, నేను చేయను, నాకు రాదు, ఇలా మాట్లాడినోడు ఎలాగెళ్ళాడు? లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ. ఈరోజు దేవుడు మన జీవితాలంతా ఎరిగిన దేవుడు అండి. మన పరిస్థితులంతా ఎరిగిన దేవుడు అండి. మన తలంపులంతా ఎరిగిన దేవుడు అండి. మనుషులను మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొచ్చేమో, కానీ దేవుడు అంటాడు, నీ జీవితాన్ని చూస్తూనే వచ్చా. ఐ నో వాట్ యు ఆర్, ఐ నో వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. నీ జీవితం ఏంటి, నీ జీవితంలో నువ్వేం చేయగలుగుతావు, నీ బ్రతుకు ఏంటి. దేవుడు అక్కడ చూస్తే మనకి ఇన్సెక్యూరిటీస్ ఉన్న ప్రతిసారి దేవుడు, నమ్మదగిన దేవుడు, మనల్ని ధైర్యపరచి, మనల్ని బలపరిచి, మన భయాల్ని తొలగించి, మనకి నిశ్చయతనిచ్చి, ఆయన మన అండగా నిలబడే దేవుడు అండి. నమ్ముతారా అండి? నమ్ముతారా? ఈరోజు యు ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ టుమారో, వాట్ లైఫ్ ఇస్ గోనా బీ. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వింటే చాలు, నేను నీ తోడుంటా. నీ అంతటా నువ్వు ప్రయత్నాలు చేసావు, ఖచ్చితంగా నీ కాలింగ్ ఉండింది, బట్ యూ ట్రైడ్ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను కనపరుచుకుంటున్నా. నువ్వు నా పిలుపుకి విని, నా పిలుపుకి ఆకర్షించబడి, నా పిలుపుకి లోబడి నువ్వు నడుస్తే చాలు, నీకు జయమిస్తా. మోషే చరిత్ర అంతా మనకు తెలుసు. తర్వాత అక్కడ నుండి అనుకుని చూడండి, ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. అంతసేపు ఇన్సెక్యూర్. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు భయం కనబడుతుందా? ఫరో దగ్గర ఏ ఒక్క మాటలోన భయం కనబడుతుందా? ఏ ఒక్క సూచనలోన భయం కనబడుతుందా? ప్రతిసారి చూస్తాం, ఫరో రామ్సీస్ చూడో, ఇది కాదా, ఇది చేసి చూపిస్తా, నువ్వు వినవా, ఇది చేసి చూపిస్తా, నువ్వు చేయవా, ఇది జరిగిస్తా. ఈ షోయింగ్ పవర్. ఐగుప్తుల దగ్గర నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు, కానీ ఈయనకి అన్నీ తెలుసు. హూ నోస్, గాడ్ హెస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ యూ ఫర్ వేర్ యూ నీడ్ టు స్టాండ్. ఫరో దగ్గర మాట్లాడాలంటే నీకు లాంగ్వేజ్ దేవుడు తెలీదా? భాష లేనోడిని ఫరో దగ్గర పంపిస్తారా? ఆ రీతిగా ట్రైనింగ్ ఇప్పించాడు దేవుడు 40 సంవత్సరాలు. ఫరో ప్యాలెస్లో ఏది ఎక్కడ ఉంటుందో తెలీదా? 40 సంవత్సరాలు అక్కడ ఎదిగేలాగా చేశాడు దేవుడు. ఏది ఎక్కడ ఉంటుందో కరెక్ట్ లొకేషన్తో పాటు చెప్తారు. ఈరోజు దేవునిలో ఉంటే భయం ఉండదండి. దేవుని వాక్యం చెప్తుంది, పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని ఏం చేస్తాడంట? పారదోలుతుంది. బడిపో 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 బడిపో. పరిపూర్ణ ప్రేమ. దేవుని ప్రేమలో మీరు జీవిస్తే మీ జీవితం వేరు. ఎలాగ మనము ఈ భయాల నుండి బయటికి రాగలుగుతాం? యూ కెనాట్ కమ్ బై యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు బిలీవ్ ఇన్ సంథింగ్ దట్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. యూ నీడ్ టు బిలీవ్ ఇన్ సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ గివ్స్ యూ అష్యూరెన్స్. ఈరోజు ఇన్సెక్యూరిటీలో ఉన్నానన్న మీరు, వాట్ ఆర్ యూ బిలీవింగ్ ఆన్? దేవుడు ఉన్నాడు అని నమ్ముతాం గొప్ప కాదు. దేవుడు నీలో ఉన్నాడా, నీ తోడు ఉన్నాడా? దేవుడు నా పక్షాన ఉన్నాడు అంటాం కాదు. ఎక్కడ ఉన్నాడు చూపి, షో మీ అన్ ఎవిడెన్స్. ఇందాక అడిగాను కదా, ప్రూవ్డ్ విత్ అన్ ఎవిడెన్స్. గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్రూవింగ్ విత్ అన్ ఎవిడెన్స్. నీ తోడు ఉన్నాను. పాత నిబంధన మాత్రమే కాదండి, కొత్త నిబంధన, నూతన నిబంధనలు కూడా చూస్తాము. అపోస్తల కార్యాలు చూస్తాము. వారు స్వార్థను ప్రకటిస్తాం మాత్రమే కాదు, సూచక క్రియలు, సైన్స్ అండ్ వండర్స్ ఫాలోడ్ దెమ్. సేమ్ దేవుడు ఎలాగైతే మోషేకి సైన్స్ అండ్ వండర్స్ చూపించాడో, ద సేమ్ ఐ విల్ షోయింగ్ ది ఎవిడెన్స్, ఐ యామ్ విత్ యూ. నేను నీ తోడన్నా. హియర్ ఇస్ ఎవిడెన్స్, హియర్ ఇస్ ఎవిడెన్స్. షో ద ఎవిడెన్స్ సో పీపుల్ విల్ షట్ దర్ మౌత్స్.
ఈరోజు చాలా మంది టాకింగ్, నో ఎవిడెన్స్, నో పవర్. దేవుడు లేకుండా ఫేక్ వేస్ట్. యూ కెనాట్ ఫేక్ ద రియల్ పవర్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలా మంది చిన్న చిన్న మాయలకి పడిపోతున్నారు. నిజమైన గొప్ప కార్యం ఏంటంటే ఆత్మలు రక్షించబడతామండి. ఆత్మలు రక్షించబడతాం. ఒక మనిషిని మార్చేస్తున్నారు ప్రపంచం అంటుంది. ఏ మనిషిని ఎవరు మార్చలేరు. అలా మార్చగలిగితే ప్రపంచం ఎప్పుడూ మారిపోయి ఉంటుంది. అవునా కదా? చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇంకా దేవుడు ఎందుకు ఈ లోకంలో రావాల్సిన అవసరం? ఏ ఒక్కరు ఎవరిని మార్చలేడు. పరిశుద్ధాత్మలు కూడా ఎవరిని మార్చేయడంట, ఆయన ప్రేరేపిస్తాడంట. ఇది తప్పు, ఇది సరి, ఇలా వెళ్ళు, ఇలాగ వెళ్ళొద్దు, ఇది జీవం, ఇది మరణం. ఇట్ ఈస్ అ చాయిస్ దట్ యూ హ్యావ్ టు మేక్. ఇట్ ఈస్ యువర్ చాయిస్, ఇట్ ఈస్ యువర్ డెసిషన్, ఇట్ ఈస్ యువర్ విల్. కానీ దేవుడు అంట తను కనపరుస్తూనే వస్తున్నాడు. దేవుడు వాటిలో చూస్తే ఈ సత్యాన్ని మనం గ్రహించుకోగలిగితే దావీదుకు కలిగిన నిశ్చయత, ధైర్యం మనం కలిగి ఉంటాం. దావీదు చాలా చక్కగా రాస్తాడు. దావీదు రాజు కీర్తనలో 139 13 నుండి 17 వరకు చదువుదామా. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. మీరు నిజంగా దేవుని ద్వారా చేయబడిన వారైతే, నమ్మినట్లయితే దావీదు చెప్పే పవర్ఫుల్ వర్డ్స్ మీరు చెప్తారండి. యూ హ్యావ్ మేడ్ ఆల్ ద డెలికేట్ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ మై బాడీ అండ్ కిటన్ మీ టుగెదర్ ఇన్ మై మదర్స్ రూమ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ సో వండర్ఫుల్లీ. సింపుల్ కాదు, కాంప్లెక్స్. ఈ ప్రపంచంలోనే, లేకపోతే ఈ భూలోకంలోనే ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఎవరు తెలుసా అండి? మనుషుడు. దిస్ హ్యూమన్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్. సృష్టి మొత్తంలో చూస్తే దేవుడు అంత నోటి మాటలతో చేస్తాడు. మనిషి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తన చేతులారా చేశాడు. పురుషుని చేసిన తర్వాత మళ్ళీ స్త్రీని చేయాలంటే పురుషుల నుండి స్త్రీ వచ్చే అన్నాడా? మరలా ఆదాముకి గాఢ నిద్ర కలిగజేసి మరలా మిషన్ బిగిన్. ఎముకటి మాత్రం పక్క నుండి తీసాడంత మరలా అంతా ఫామ్ చేశాడంట. వావ్, దేవుడు ప్రత్యేకంగా చేశాడు. అండ్ హీ మేడ్ ఇట్ కాంప్లెక్స్, ద మోస్ట్ కాంప్లికేటెడ్. అండ్ దాన్ని బట్టి దావీదు అంటున్నాడు, థ్యాంక్ యూ, యువర్ వర్క్ మ్యాన్షిప్ ఇస్ మార్వెలస్. దేవుని వాక్యం చెప్తుందండి, వీఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని చేతి పనిముట్లు మనం. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. మనల్ని చేసినప్పుడు మనలో ఉండాల్సిన అన్ని చేశాడు. ఇంకా ఆ మాట చదువుతా ఉంటే, నేను రహస్యమందు పుట్టిన నాడు, ఆ రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఇంగ్లీష్లో ఎలాగ ఉంది? ఐ వాజ్ వువెన్ టుగెదర్ ఇన్ ద డార్క్ వూమ్. వువెన్, ఈ ఉళ్ళుతో అల్లుతారు తెలుసా? అల్లుతాం అన్నమాట కరెక్ట్గా. సైన్స్ ప్రూవ్ చేస్తుంది. దావీదు అప్పుడే రాశాడు, మన అల్లబట్టామంట. మనుషుడు డిఎన్ఏ చూసినప్పుడు అల్లబడినట్టుగా ఉంటాడంట. ఒక బిడ్డ రూపించబడేటప్పుడు బేసిక్ స్టార్టింగ్ చూస్తే అల్లబడేలా కనబడతాడంట. ఏంటి అల్లేలా ఉన్నాడు బిడ్డ అంటే, ఇక్కడ దావీదు ముందే రాశాడు. ఈ సైన్స్లు, ఈ టెక్నాలజీలు అన్ని బయట పెడతాను ముందే. ఈ స్కానింగ్లు, ఎంఆర్ఐలు వస్తానికి ముందే, లేకపోతే 3D 4D స్కానింగ్లు ఈరోజు ఇవన్నీ వస్తానికి ముందే ఆయన రాశాడు, తల్లి గర్భంలో నేను అల్లబడేటప్పుడు నువ్వు ఎరుగున్నావు, నువ్వు చూస్తున్నాను అన్నాను. అంత ఆశ్చర్యరీతిగా చేయబడిన మనము జీవితాన్ని, రోజుల్ని వ్యర్థపరుస్తూ ఉంటే దేవుడికి బాధ అండి. నీ జీవితంలో పిలుపు ఉంది. మోషే, నా ప్రజలను బయటికి తీసుకురావాలి. మోషే ఎప్పుడైతే వెళ్ళాడో ఎక్కడ బ్రేక్ డౌన్ అయ్యాడా బ్రేక్ డౌన్? ఇన్ఫ్యాక్ట్ దేవుడు అంటాడు, మోషే నువ్వు సైడ్కి రా, వీళ్ళందరూ తుడిచిపడేస్తాను, నిన్ను నీ సంతానాన్ని తీసుకుని నేను లేపుతాను కొత్త జనాన్ని. వీళ్ళందరూ వద్దంటే మోషే ఏమంటాడు తెలుసా? అయ్యా ప్రభా, అడ్డుపడ్డాడంట. అయ్యా ప్రభా, నో, అవసరమైతే నన్ను తుడిచేయి, అవసరమైతే నన్ను చంపేయి, నువ్వు వీరితో వాగ్దానం చేసావు, మర్చిపోద్దు. దేవునికే కూల్ డౌన్ లార్డ్. అంత గొప్ప వ్యక్తి. Today you see him as a great leader, but every great leader had to have the lowest times, low esteem. జీవితంలో ఎప్పుడన్నా మీకు డౌట్, ఇన్సెక్యూరిటీ, పిరికితనం వచ్చిందనుకో, మీరు వెంటనే చేయాల్సింది ఒకటే, దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను బలపరచవా, దేవా నన్ను క్షమించవా, దేవా నన్ను సరిదిద్దవా, దేవా నా లోపాలను తుడిచివేవా, నా పాపాలను క్షమించవా, నన్ను కడిగి పరిశుద్ధపరచవా, నాకు నీకు సమాధానం ఉండాలయ్యా, నువ్వేం చెప్తే అది చేస్తా. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి, తలుపేసుకుని ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో ఏడ్చుకోండి. బయటకు వచ్చేటప్పుడు సింహంలాగా వస్తారు. బయటకు వచ్చేటప్పుడు దేనికి భయపడక్కర్లా. ఫరో ఉండొచ్చు, చూపిస్తాను ఫరో, చూపిస్తా.
ఇన్ఫాక్ట్ మీరు వాక్యంలో చూస్తే ఎంతగా దేవుడు ఫరో హృదయాన్ని కఠిన పెట్టాడంటే, మోషే అద్భుతాలు చేసే కొలిది ఫరో హృదయం కఠినమైందంట. అందుకని మోషే విడిచిపెట్టాడు. అవునా? కఠినపరిచింది దేవుడే. దాన్ని బట్టి ఇంకా అధికమైన కార్యాలు జరిగించింది దేవుడే. దేవుడు ఏం చేసినా ఆయన మహిమ కొరకు చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఆయన మహిమ ఇంకా ఘనంగా రావాలంటే మోర్ ద బ్యాటిల్స్ మోర్ ద విక్టరీ. జయం ఇచ్చే దేవుడు మనకున్నాడండి. దయచేసి స్థలంలోంచి ఒక ప్రార్థన చేయగలుగుతారా? మీ జీవితంలో నిజంగా వేదన, కలవరము, దుఃఖము, పోరాటంలో ఉంటే దేవుని చేతిలో సమర్పించుకోండి. ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ us, who can be against us? నమ్మదగిన దేవుడు మనకున్నాడండి. చాలిన దేవుడు మనకున్నాడండి. కృప కనికరం కలిగిన దేవుడు మనకున్నాడండి. మన హృదయంలో అనేక సార్లు గాయపరచబడిన దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నామేమో, బాధపరచబడిన దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నామేమో, మన పరిస్థితిని అర్థం కాక మనం మాట్లాడుతున్నామేమో. కానీ మీరు నిజంగా మీరు దేవుని సన్నిధిలో సమర్పించుకుని, దేవా ఇదిగోనయ్యా నా బలహీనత ఇది, నా భయాలు ఇది, నేను పారిపోయేది ఇక్కడ నుండి, నన్ను ధైర్యపరచవా అంటే దేవుడు అంటాడు, నేను నీ తోడున్నాను. నీవెవరో ముఖ్యం కాదు. యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ హూ యామ్ ఐ. యూ కెన్ సే గాడ్ ఆర్ యు విత్ మీ. దేవుడు మీ తోడుంటే చాలండి. మన ధైర్యము, మన కొండ, మన కోట సర్వం ఆయనే. మనకు చాలిన దేవుడు ఆయనే. మృత్యుంజయుడు ఆయనే. ఈరోజు ఆ జీవాత్మ మనలో నుండి జీవపు కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. ఈరోజు ఈ ప్రార్థనలో దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ఏకీపించండి. పరిశుద్ధాత్ముడు మీలో కార్యము చేయనే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరచనే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని లేవనెత్తనే. కృప కనికరమ కలిగిన దేవుడు, అన్ని విషయాల తోడుని నడిపించే దేవుడు, మన సహాయకుడు, ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు కదా. వేడుకోదామా? దేవా నా భయాలను తీసేయ్యా, నా భయాలను తొలగించేయ్యా అయ్యా, నాకు ధైర్యాన్ని అనుగ్రహించయ్యా, ఈ పోరాటంలో నాకు జయము దయచేయ్యా, నెమ్మది దయచేయ్యా. చాలిన దేవుడు అయ్యా, చాలిన దేవుడు అయ్యా, చాలిన దేవుడు అయ్యా. నువ్వు నా తోడుండయ్యా, నా తోడుండయ్యా, నా తోడుండయ్యా. నువ్వు ఉంటే మాత్రమే నేను బ్రతుకుతాను, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా. చెప్పండి విశ్వాసంతో దేవుని సన్నిధిలో చెప్పండి. మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. లెట్ యువర్ హార్ట్ స్పీక్ టు గాడ్. హృదయంలో నుండి రావాలి మాటలు. దేవుడు ఎరుగున్నాడు. హీ నోస్ ఆల్ అబౌట్ యూ, బట్ ఇట్స్ యువర్ సబ్మిషన్. ఇట్ ఈస్ యువర్ సబ్మిషన్. మనస్ఫూర్తిగా మీరు సమర్పించుకోండి దేవుని చేతుల్లోకి. దేవుని చేతుల్లో సమర్పించుకుంటారా? ఆయన సహాయాన్ని వేడుకుంటారా? తల్లి గర్భంలో రూపించిన పరమ తండ్రి నీకు వందనములయ్యా. తండ్రిలాగా ప్రేమిస్తున్నావు, తల్లిలాగా ఆదరిస్తున్నావు. మా జీవితాన్ని అంతా ఎరుగున్నావయ్యా. అయ్యా మేము విసిగి వేసరిపోయి మా జీవితం ఏదో పోతుందిలే అనుకున్న పరిస్థితుల్లో కూడా మమ్మల్ని విడిచిపెడతలేదయ్యా. పాపమందు అయ్యా మరణ మార్గంలో వెళ్తున్న మమ్మల్ని వెతికి రక్షిస్తానికి ఈ లోకంలోకి వచ్చావు ప్రభు, నీకు వందనములయ్యా. మేము ఉన్న స్థితిలోకి వచ్చే దేవుడు, మమ్మల్ని కలుస్తానికి వచ్చే దేవుడు, మమ్మల్ని గ్రహింపజేసే దేవుడివి, మాకు కావాల్సిన విడుదలనిచ్చే దేవుడివి, తిరిగి వారిని ధైర్యవంతులుగా నిలబెట్టే దేవుడు అయ్యా. గతంలో కలిగిన గాయాలన్నీ మాన్పి అదే స్థితిలో మమ్మల్ని బలవంతులుగా నిలబెట్టే దేవుడు అయ్యా. ఎక్కడి నుండి అయితే పారిపోతున్నామో అక్కడికే తిరిగి పంపించి నీ సాక్షులుగా నిలబెట్టే దేవుడు అయ్యా. దేవానికి అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్, నథింగ్ ఇస్ టూ హార్డ్ ఫర్ యూ లార్డ్. దేవా ఇక్కడ నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఎక్కడ ఎవరిలో పెరిగి తన ఆత్మ ఏలకూడదయ్యా. ఇన్సెక్యూర్ లైఫ్ ఉండకూడదయ్యా. ఇన్సెక్యూరిటీలో జీవించకూడదు ప్రభా. దే ఆర్ సెక్యూర్ ఇన్ క్రైస్ట్. దే ఆర్ సెక్యూర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు భద్రత కలిగిన వారు, క్రీస్తునందు నిశ్చయం కలిగిన వారిగా, క్రీస్తు నిబంధనలో జీవించే వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి చేయి ప్రభువా. దేవా నీ బిడ్డల్లో ఎక్కడ వేదన, కలవరము, అపవాది అధికారము కనబడకూడదయ్యా. తిరిగి తన ఆత్మ ఎక్కడ ఎవరిని ఏల్తానికి వీల్లేదు ప్రభా. ఏ చింత దిగులు ఎవరిని ఏల్తానికి వీల్లేదు ప్రభా. ఏ మోసపరిచే ఆత్మలు ఎవరిని ఏల్తానికి వీల్లేదు ప్రభా. నీకు రాదు, నీకు కుదరదు, నీకు చేత కాదు, నీకు కుటుంబం కట్టబడదు, ఇక నీ బ్రతుకు బాగుపడదు, ఈ అబద్ధాల అపవాది మేము వినకూడదు ప్రభా. ఎదిరించే శక్తి దయచేయ్యా. జీవాన్ని ఇచ్చేదేవా, మా ధైర్యాన్ని అనుగ్రహించేదేవా, మాకు రుజువులు కనపరిచేదేవా. ఇదిగో ప్రభా నీ బిడ్డలు ఇక్కడ కానీ నీ సన్నిధిలో విరిగిన పరిస్థితుల్లో, వేసరని పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో, ఎగ్జాస్టెడ్ లైఫ్, నెక్స్ట్ లైఫ్ అయ్యా, చేతకాని బ్రతుకుల్లో ఇక్కడ ఉన్న వారిని చూడు ప్రభా. ఎవరెవరైతే ఇంకా నాకు కుదురుతలేదు, నాకు చేత కావట్లేదు, నా శక్తి చాలలేదు అంటారు వారిని చూడు ప్రభా. ఎటువంటి అప్రెసర్, ఎటువంటి ఫరో, ఎటువంటి ఐగుప్తు వారిని అణిచివేస్తుందో చూడు ప్రభా. దేవా నీ బిడ్డలను మామూలుగా బయటికి తీసుకురావయ్యా, గొప్ప పొక్కిషంతో బయటికి తెస్తావయ్యా. అపవాది అణిచినా కూడా ఆనందిస్తావేమో, కానీ నీ బిడ్డలు నీ మాట లోపడితే గొప్ప పొక్కిషముతో వాట్ దే హావ్ బీన్ త్రూ విల్ నెవర్ గో ఇన్ వెయిన్ లార్డ్. ద ఫైట్స్, ద ప్రాబ్లమ్స్, ద ట్రబుల్స్, ద పెయిన్, అన్నిటిలోని గొప్ప
గొప్ప పొక్కిషంతో బయటికి తీసుకొచ్చే దేవుడు అయ్యా. దేవా, ఇక్కడ ఎవరినైనా అప్రెసివ్ స్పిరిట్, బాండేజెస్ అయ్యా, దుష్ట శక్తులు, దుష్ట కార్యాలు, చేతబడు శక్తుల ద్వారా కానీ, మోసపరచ ఆత్మల ద్వారా కానీ, చచ్చిన ఆత్మలు కానీ, అయ్యా పాపపు సంబంధమైన ఆత్మలు కావని, అయ్యా దురాత్మల ప్రభావమైన దేవా, ఇక్కడ నీ సన్నిధిలో నాకు విడుదల కావాలని ఎవరెవరైతే పిలుస్తున్నారో నజరేయుడైన యేసు నామములో అటువంటి వారికి విడుదల కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. There is freedom in the name of Jesus. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ఏ దుష్టుడు మమ్మల్ని ఏల్తానికి వీల్లేదు, ఏ మోసపరచు ఆత్మలు మమ్మల్ని మోసపరుస్తానికి వీల్లేదు, ఏ అణిచివేయ శక్తులు మా మీద పనిచేస్తానికి వీలు లేదు. We resist him in the name of Jesus. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. మేము నమ్ముతున్నాము. వందనములయ్యా. ఇంకా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఖాళీ ధనముతో ఉన్నారంటే యేసుని ఆహ్వానించండి. మీ జీవితంలో ఖాళీ బ్రతుకు కనబడుతుందంటే యేసు ప్రభుని ఆహ్వానించండి. యేసు ప్రభుని ఆహ్వానించిన ప్రతిసారి యేసు ప్రభు తన ఆత్మతో మనల్ని నింపుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆత్మ సహాయాన్ని ఇస్తున్నాడండి. ఒంటరి వారికి విడిచిపెట్టలేదు. హీఈస్ గివింగ్ యు హిస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధులైన పవిత్రపరిచే దేవుడు, పవిత్రాత్మ అయిన ఆయన అపవిత్ర కాదు, పవిత్రాత్మ మనల్ని పరిశుద్ధపరిచేవాడు, మనల్ని పరిశుద్ధతలోకి నడిపించేవాడు. ఈ అపవిత్రమైన ప్రజల మధ్యలో నుండి, ఈ అపవిత్రమైన లోకములో నుండి మనల్ని ఏర్పరచబడిన వారిగా, రాజులేని యాజక సమూహంగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వారిగా మనల్ని ప్రత్యేకపరిచి బ్రతికింపజేసే దేవుడు అంటే ప్రభువా, లేవనెత్తు, సరిదిద్దు, క్రమపరచు. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి విషయంలో జయము దయచి, పగటి మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా నువ్వు మా తోడుండు ప్రభా. మా ముందుగా వెళ్ళు ప్రభా. మమ్మల్ని అన్ని విషయాలు నడిపించి స్థిరపరచు ప్రభా. వేటగాడి ఊరుల నుండి మమ్మల్ని తప్పించు ప్రభా. దేవ, దుష్టుల ప్రణాళికల నుండి, తలంపుల నుండి, పన్నాగాల నుండి మమ్మల్ని తప్పించు ప్రభా, విడిపించు ప్రభా. నీ బిడ్డలకు కావాల్సిన భద్రత దయచి, వారి జీవితంలో ఏ లోటు ఉండనవద్దు. సహాయం లేని, దిక్కు లేని పరిస్థితుల్లో మనుషులందరూ తుణీకరిస్తా మన్నాను కురిపించు ప్రభా. నువ్వు అవసరమైతే మన్నాను కురిపించి పోషించే దేవుడు అయ్యా. దేవా, నీ దృష్టి కలిగిన వారిగా కృతజ్ఞతతో, సంతోషంతో, ధైర్యంతో, ఆనందంతో జీవించే జీవితంలో అనుగ్రహించి దేవా, ఈ వాక్యాన్ని విత్తుంచిన కానీ ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము, క్రియ జరిగించి పని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.